ఎస్, మీరందరినీ తెలంగాణను చైతన్యవంతం చేయడానికే చిలక ప్రవీణ్ గొంతున్నదా, అది కాంగ్రెస్ నుండి కావచ్చు, బీజేపీ నుండి కావచ్చు. నేను పచ్చి ప్రాంతీయవాదిని. నాకు జాతీయవాదం మీద నమ్మకమే లేదు. ఎందుకంటే ఈ దేశంలో జాతీయవాదం అనేది అతిపెద్ద పొలిటికల్ గేమ్. ఎట్లా అంటే ఈ దేశంలో దగ్గర 100 కులాలకు పైగా ఉన్నాయి. 100 కులాలు ఏంది, 642 కులాలు ఉన్నాయి ఈ దేశంలో. ఇక బోల్బొచ్చడు భాషలు ఉన్నాయి. వీటన్నిట్లో ఒక కులానికి సంబంధించిన భాషకు ఒక కులానికి సంబంధించిన భాషకు సంబంధం ఉండేది, ఒక కులానికి మధ్య సంబంధం ఉండేది. మరి ఇలాంటి దేశంలో జాతీయవాదం ఎట్లా పనిచేస్తుంది? దేశ ప్రజలంతా ఒక జాతి బిడ్డలే కాదా? నీకో కులం ఉండే, నాకో కులం ఉండే, నీకో ప్రాంతం ఉండే, నాకో ప్రాంతం ఉండే. నువ్వు నన్నేమో దక్షిణ భారతీయుడు అంటున్నావు, నేను ఉత్తర భారతీయుడిని అంటున్నా. నా రాష్ట్రానికి రావాల్సిన నిధులు నువ్వు ఇయ్యవు, కానీ నా రాష్ట్రం నుంచి దోసుకపోతున్నావు. కాబట్టి నా రాష్ట్ర సంపద నాకే దక్కాలి, నా రాష్ట్రంలో అధికారం నా చేతుల్లోనే ఉండాలి, నా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి. కాబట్టి నేను పచ్చి ప్రాంతీయవాదిని. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీల కోసం, రెడ్డిల కోసం, వెలుమల కోసం, బ్రాహ్మణుల కోసం, కోటల కోసం, అందరి కోసం, సర్వకులాల కోసం చిలక ప్రవీణ్ గొంతు మాట్లాడుతూనే ఉంటుంది. నాకు ఏ కులం అనేది సంబంధం లేదు, నా ప్రాంతమే ముఖ్యం. నాకు ఏ కులపోడు అనేది నాకు సంబంధం లేదు. నా ప్రాంతాన్ని ఎవరు అభివృద్ధి పరుస్తారో, నా ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎవరు సకల సౌకర్యాలు కల్పిస్తారో వాళ్ళు మాత్రమే నాకు ముఖ్యం. అంతేగాని పలాను కులపోడు కాబట్టి వాడు రాజకీయ నాయకుడు అవసరం లేదు, పలానాడు కులపోడు కాబట్టి ఆ రాజకీయ నాయకుడు కావాలని నాకు లేదు. నేను పచ్చి ప్రాంతీయవాదిని. నాకు నా ప్రాంతమే ముఖ్యం, నా తెలంగాణ ముఖ్యం, నా తెలంగాణలో ఉన్న ప్రజలే నాకు ముఖ్యమని మరొకసారి చెప్తున్నా మీ అందరికీ.